ఒకటి, దేవుడే నీకు ఒక వ్యసనంగా మారాలి. ఎప్పుడు మారతాడో తెలుసా? దేవుని డీప్గా నువ్వు ప్రేమించినప్పుడు. దేవుడు నీకు అర్థమయ్యే కొద్దీ దగ్గర అయిపోతావు. భక్తి అంటే అదే. ఇక ఆ భక్తి పారవశ్యంలో, ఇక ఆ ప్రేమలో, ఇక అన్నీ ఆయనకి నచ్చేవే వెతుక్కుంటూ ఉంటావు. నువ్వు ఎప్పుడు ఆయనకి ఇష్టమైనవే చూసుకుంటూ ఉంటావు. ఆయనకి నచ్చని ఆటోమేటిక్గా మానుకుంటావు. నేను అందుకే చెబుతున్నాను, నువ్వు అది మానే ఇది మానే నేను చెప్పను. నా ప్రసంగాలు ఎక్కువ అది ఉండదు. చూడండి మీరు, నువ్వు అది మానే ఇది మానే, నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు, ఎలా ఉండు అలా ఉండు అని చెప్పి ఈ క్లాసులో ఎక్కువ ఉండవు. నా క్లాస్ ఎప్పుడు ఒకటే, దేవునితో ఎక్కువ కనెక్టింగ్లో ఉండు, దేవునితో ఎక్కువ దగ్గరవు, దేవుని ప్రేమించు, దేవుని అర్థం చేసుకో, దేవుడు నీకు ఇలా ఉన్నాడు, ఇన్ని విధాలుగా ఉన్నాడని, దేవుని మమతని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని ప్రేమని నీకు నేర్పించి, నీకు అర్థమయ్యేటట్టు చేసి, నువ్వు ఆయనతో డీప్ అయ్యేటట్టు నేను జాగ్రత్త తీసుకోవడానికి ఇష్టపడతాను. అప్పుడు నువ్వు ఆయనతో కొంచెం డీప్ అయ్యావనుకో, అయ్యే కొద్దీ నువ్వు కలిగి ఉన్న దరిద్రాలన్నీ నేను చెప్పే పని లేదు, నువ్వే వదిలించుకుంటావు. ఇప్పుడు అట్లా కాకుండా నేను క్లాసులు ఇస్తా ఉన్నాను అనుకో, నువ్వు తాగుడు మానే, వ్యభిచారం మానే, దొంగతనం మానే, నరహత్య మానే, అది మానే, ఇది మానే, తిట్టడం మానే, కొట్టడం మానే, కోపట్టడం మానే, ఒకనోళ్ళ మీద వ్యసనం పట్టడం మానే అని మానేయమని కొన్ని. నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవుని సేవ చేయి, సువార్త చెప్పు, ఆత్మని రక్షించు, దేవుని ప్రేమ చూపు, క్షమించు, తగ్గించుకో, ఇవి దేవుడు చెప్పాడు, ఇవి చెయ్యి, అవి మానేయి, ఇది చెయ్యి అని పొద్దుస్తమానం నేను లెక్చర్లు ఇచ్చినా, క్లాసులు ఇచ్చినా నీకు ఎట్లుంటుందో తెలుసా? మానే మాకు తెలుసులే, కానీ నువ్వు పెద్ద మానాలని మాకు కూడా తెలుసు, మానలేక సత్తాను మేడ. తాగితే ఎలా అయ్యిద్ది, వ్యభిచారం చేస్తే ఎలా అయ్యిద్ది, జారత్వం చేస్తే ఎలా అయ్యిద్ది, ఇవన్నీ మాకు తెలియకుండా చేస్తున్నాయింది. నీకంటే మాకు ఇంకా బాగా తెలుసు తాగితే ఎన్ని చెడిపోతాయో, ఎన్ని రకాల నష్టాలు అనుభవిస్తున్నావు. నీకేం తెలుసు? పెద్ద తాగకుండా చెబుతావు, తాగి అనుభవిస్తున్నాం బాధలు. ఒక నష్టం కాదు నీకు తెలిసి చెప్పేది, నువ్వు 2 నష్టాలు 3 నష్టాలే, ఇక్కడ 20 నష్టాలు 30 నష్టాలు అనుభవిస్తున్నావు అని వాడు చెప్తాడు. అది కాదు కదా, ఆ దయ్యం ఎట్ట వదిలిపోయిద్దో మనం చూపించాలి.